ఇక బెల్టు లేకుండా సర్కారును నడపలేరా, అధికారంలోకి వస్తే నిషేధిస్తామని ప్రగల్భాలు పలికారు. రెండున్నర ఏళ్ల కాలం గడిచినా బెల్ట్ షాపుల ఊసేలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మారని ప్రజల తలరాతలు. పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యానికి బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్న యువత. మరి ఏమైందిరా నాయన, మీరిచ్చిన హామీనే కదా బెల్ట్ షాపులు. ఒక్క బెల్ట్ షాపు లేని రాష్ట్రంగా మారుస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరికి 20 బెల్ట్ షాపులు పెట్టాడు. 9-10 హైదరాబాద్లోనేమో 11 దాకా వైన్ షాపులు ఓపెన్ ఉంటాయి అనుకుంటా. రాత్రి 1 దాకా నీకు దొరుకుతాయి. 24 గంటల మధ్య ఊర్లలో కూడా దొరుకుతుంది బెల్ట్ షాపులు చేయబట్టి. నిజంగా బెల్ట్ షాప్ లేకుండా నడపలేరానే? నాకు అర్థం కాదు. బెల్ట్ షాప్ లేకుండా సర్కారును నడపలేరా అంటున్నాం. వైన్ షాపులు ఎలాగ పెట్టుకుంటున్నారు, బార్ షాపులు ఎలాగ పెట్టుకుంటున్నారు. కనీసం ఈ బెల్ట్ షాపులు లేకుండా నడిపించలేకపోతున్నారా? 2 కోట్ల రూపాయల ఒక్కొక్క మండలానికి ఒక బెల్ట్ షాపులు బిజినెస్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ మొత్తం వల్గర్ అయిపోయింది. బెల్ట్ లేకుండా సర్కారును నడపలేరా? బెల్ట్ షాపులు లేకుండా ప్రభుత్వాలు నడిచేలా లేవు. ఎందుకంటే అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులను నిషేధిస్తామని చెప్పిన నేతల మాటలకు విలువే లేదు. 2.5 ఏళ్లు గడిచిన కాంగ్రెస్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోకపోగా బెల్ట్ షాపులను మరింత ప్రోత్సహిస్తుందని జనం ముచ్చటించుకుంటున్న పరిస్థితి. వికారాబాద్ జిల్లాలో మద్యం విక్రయాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. వికారాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతుంది. లిక్కర్ను లీగల్గా వైన్ షాపుల ద్వారా ప్రభుత్వం అమ్ముతుంది. ఇదంతా కూడా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణ కొనసాగుతుంది. అయితే దీనికి తోడు బెల్ట్ షాపులు గ్రామాల్లో అనాధికారికంగా వెలిశాయి. వీటి మూలాన పల్లెల్లో మద్యం ఏరులై పారుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం మందు దొరకని గ్రామాలంటూ లేవు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు కొనసాగిస్తూ పల్లెల్లో ఉన్న ప్రజల్ని మద్యానికి బానిసలుగా మారుస్తూ జోరుగా విక్రయాలు కొనసాగుతున్నాయి. పొద్దుందాకా అరికష్టపడి సాయంత్రం పూట బెల్ట్ షాప్కు పోయి కష్టం పైసలు బెల్ట్ షాపులలో మన్ను పోస్తూ కుటుంబ పోషణను చేజేతుల దారిద్రంలోకి నెట్టుకుంటున్న పరిస్థితి. 24 గంటలు మంచినీళ్ళు దొరకవు, కానీ 24 గంటలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం మాత్రం దొరుకుతుంది రాష్ట్రంలో. పొద్దుందాకా వైన్స్లు, రాత్రి 12 దాకా బార్లు, 24 గంటల బెల్ట్ షాపులతో మద్యం దందా 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. ఇప్పటికైనా మద్యం మీద సోయి పెట్టి అరికట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. వైన్స్ షాపులు, బెల్ట్ షాపులు దగ్గర రోడ్డు మీద నడవాలంటే ఆడవాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. నిజంగా నరకం అనుభవిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో మీరు చూడండి, ఒక్కొక్క వైన్ షాప్ పక్కన ఆడవాళ్ళు ఆ గలీలకు పోవాలంటే నరకం ఉన్నది. సర్కారు మాటలు ఉత్తవేనా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ సర్కార్ను విమర్శిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన ఉన్న బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ అది నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారనే చెప్పాలి. పల్లెల్లో వైన్ షాపులు మరింత పెరిగి నాట్యమాడుతున్న అటు ప్రభుత్వం, ఇటు ఎక్సైజ్ శాఖ నోరు మెదపడం లేదు. తక్షణమే అరికట్టాలి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మొత్తం నిషేధం అని చెప్పేసింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నిషేధం అని చెప్పింది. మరి నిషేధం అని చెప్పిన తర్వాత ప్రతి పల్లెల్లో 10 బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. 10 నుంచి 20 బెల్ట్ షాపులు. మండల ఎడ్యుకేటర్ అయితే మీరు ఏ మూలకు పోయినా బెల్ట్ షాప్ ఉందా? ఏ మూలకన్నా పో. మరి ఇంత విచ్చలవిడిగా పెంచి పోషిస్తున్న రాష్ట్ర సర్కార్కు సిగ్గు లేదా? ఎక్సైజ్ మినిస్టర్కు సిగ్గు లేదా? ఎక్సైజ్ అధికారులకు సిగ్గు లేదా? అంటే దేంతో కొట్టినా సిగ్గు రాదు మనకు. మీరిచ్చిన హామీనే కదా, నా భర్తలు తాగి చెడిపోతున్నారు, వైన్ షాప్ అయిపోతే అట్లీస్ట్ మందు దొరకక నెక్స్ట్ డేకు ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకుంటారు అట్లీస్ట్ తాగుదామని. కానీ రాత్రి 10 అయినా మందు తాగటానికి, రాత్రి 12 అయినా మందు తాగటానికి బెల్ట్ షాపు నా లైన్లోనే, నా పల్లె కొనాలనే ఉన్నది. నేను ఏం చేయాలని ఆడవాళ్ళు మీ కోట్లేసిండు బెల్ట్ షాపులో ఏదో తీసేస్తామని. మా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రయత్నం చేసిండు. కానీ ఆ ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి కదా అంటున్నాం.